వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లా గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,29,830 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన మహమ్మద్ ముస్తఫా షేక్ ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది ఏపీ పాలిటిక్స్ కి సెంటర్ పాయింట్ గా ఉండటంతో ఇక్కడి రాజకీయం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంటుంది. దానికి తోడు ఎలక్షన్స్ కూడా తోడైతే ఇక ఓటర్ తీర్పు ఎలా ఉండనుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంటుంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం యొక్క గత ఎన్నికలని ఓసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మస్తాన్ వలీ, టీడీపీ అభ్యర్థి ఎస్ఎం జియావుద్దీన్, పీఆర్పీ అభ్యర్థి షేక్ షౌకత్లపై పోటీ చేసి 9,012 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా షేక్, టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధరరావుపై పోటీ చేసి 3,151 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా షేక్, టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ మరియు జేఎస్పీ అభ్యర్థి జియా ఉర్ రెహమాన్ షేక్లపై పోటీ చేసి 22,091 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా, టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మస్తాన్ వలీ మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.